అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువు తీరిన 49 రోజులకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని కూడా నెరవేర్చుకుంటూ వస్తుంది. అందులో భాగంగానే పెన్షన్ పంపిణీ పథకం మాత్రం ఈరోజు యుద్ధ ప్రాతిపదికన పెన్షన్ పంపిణీ మాత్రం జరుగుతుంది. పండగ వాతావరణంలో జరుగుతున్న ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమానికి మాత్రం ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతినిధి కూడా హాజరు కావాలి. అదేవిధంగా ఆ పెన్షన్ పంపిణీతో పాటు లబ్ధిదారుల ఎంపికలో కూడా పారదర్శక పాటించాలి. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఈరోజు చేస్తున్నటువంటి ఈ పెన్షన్ పంపిణీ పథకానికి హాజరైనటువంటి హెచ్చర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికూరు తీసుకురామ్ అంటున్నారు. చూస్తే కనుక ఈరోజు మొదటిసారి గెలిచిన తర్వాత సూపర్ 6లో భాగంగా ప్రతి ఒక్క హామీని నెరవేర్చుకుంటూ వస్తున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెట్టినటువంటి నడికూరు ఈశ్వరరావు క్వశ్చన్ అవర్లో ఈరోజు ఆరోగ్యానికి ఉన్నటువంటి సమస్యలను అంతలా తీయడానికి నియోజకవర్గంలో కూడా రాష్ట్రంలోనే ఆరోగ్య పరిస్థితులు అలా ఉన్నాయని దాని ప్రాధాన్యత తీసుకున్నారు. ఈరోజు హెచ్చర్ల నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఆంధ్రప్రదేశ్ శాసనసభలో మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు మొట్టమొదటిసారిగా ఆరోగ్యం మీద మాట్లాడే అవకాశం, ఆరోగ్య శాఖ మీద మాట్లాడే అవకాశం దొరకడం చాలా అదృష్టం. మనకి ఇచ్చిన టైం చాలా తక్కువ, అనుబంధకు వచ్చింది కాబట్టి. అయితే మనం హెచ్చర్లలో నేను చేసిన అబ్జర్వేషన్, శాసనసభ్యుడిగా నేను తిరిగిన కొన్ని హాస్పిటల్స్లో ఉన్న పరిస్థితులు, సిబ్బంది కొరత కానివ్వండి, ఎక్విప్మెంట్ లేకపోవడం కానివ్వండి, కొన్ని ఇంపార్టెంట్ డాక్టర్స్ ఉన్నప్పటికీ కూడా సిబ్బంది, వాళ్ళకి అవసరమైన సిబ్బంది లేకపోవడం, ఈ ఎక్విప్మెంట్ లేకపోవడం, కొన్ని వ్యాక్సినేషన్స్, కొన్ని రకమైన మందులు. మనదంతా రూరల్ ఏరియా, ఎక్కువగా స్నేక్ బైటు, డాగ్ బైటు ఇటువంటివన్నీ కూడా వాటికి ఇంజెక్షన్స్ అవి రెడీగా ఉండాలి. అంటే దీర్ఘకాలిక సమస్యగా పరిగణనలో తీసుకునే క్వశ్చన్ అవర్లో అంశాన్ని ఎంచుకున్నారా? అంతే కదండి. ఇప్పుడు రూరల్గా మనకి ఏం కావాలి, మన సామాన్యుడు ఏంటి బాధపడతాడు? సామాన్యులు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ కూడా చాలామంది పెద్దలు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే బీపీకి చెకప్కి వెళ్ళాలంటే కష్టం, హాస్పిటల్కి వెళ్ళాలి, బీపీ ఎంత ఉందో చూసుకోవడం, బీపీ ఎలా ఉందో చూసుకోవాలంటే కష్టం. అదే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గరికి వెళ్తే బీపీ చెక్ చేసి, షుగర్ ఉందా, బీపీ ఉందా చెక్ చేసి వాళ్ళకి ఫ్రీగా మెడిసిన్ ఇచ్చారనుకోండి, ఇస్తున్నారు. కానీ కొన్ని అరకరక మందులతో కొన్ని హాస్పిటల్ నడుస్తున్నాయి, పూర్తి స్థాయిలో లేదు. ఒక 4 రోజులు మెడిసిన్ ఇవ్వడం, మళ్ళీ వేసుకొని మళ్ళీ రమ్మడం, అతడు 4 రోజుల తర్వాత తగ్గినాక మళ్ళీ మెడిసిన్ కంటిన్యూ చేయకపోవడం, అట్లా అవుతుంటుంది. అట్లా కాకుండా ప్రభుత్వ హయాంలో వైద్య ఆరోగ్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడమే ఈ పరిణామాలు చోటు చేసుకుని అనుకోవచ్చు. అంతే, తప్పకుండా అండి. ప్రభుత్వం మీద ఆరోగ్యం మహాభాగ్యం అంటాం. దేనికైనా ముందు ఆరోగ్యానికి, విద్యకి ఎక్కడైతే ఏ రాష్ట్రంలో కానీ ఏ దేశంలో కానీ పెద్దపీట వేస్తారో అక్కడ అభివృద్ధి సాధ్యం అవుతుంది. విద్య, వైద్యం ద్వారా మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది. అటువంటి రెండింటినీ పక్కన పెడితే మనకు అభివృద్ధి ఎక్కడా దొరకదు. గత 5 సంవత్సరాలుగా విద్యా సంస్థలు కానీ, అలాగే ఈ ఆరోగ్య హాస్పిటళ్ళు కానీ పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఏమున్నాయో ఏం లేవో అని పట్టించుకునే పాపాన్ని కూడా పోలేదు. చాలామందికి ఇప్పటికీ కూడా కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళకి జీతాలు లేవు. మరి కనీసం అక్కడ స్వీపర్లు లేరు. ఎటువంటి పరిస్థితి అంతా ఎటు దారి తీస్తుంది? ఇది గత ప్రభుత్వం నిర్లక్ష్యం. ఇది దాన్నే మనం ఇప్పుడున్న మొదటి శాసనసభలో ముఖ్యమంత్రి గారి దగ్గర శాసనసభ సభా వేదికగా మనం చెప్పడం జరిగింది. తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అదే సమయంలో మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు, పైన ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. తప్పకుండా వీళ్ళ ముగ్గురి సారథ్యంలో మన ఆంధ్రప్రదేశ్ వికసిత భారత ప్రధానమంత్రిని కళ్ళగంటున్నటువంటి వికసిత భారత్ ఏది ఉందో అది మన ఆంధ్రప్రదేశ్లో తప్పకుండా సాధ్యం అవుతుందని చెప్పి మేము నమ్ముతున్నాం. ఈ పరిణామాల నేపథ్యంలో 3 పార్టీలు కూటమి ఈరోజు ప్రతిపక్షం లేని అసెంబ్లీ సమావేశాల్లో క్వశ్చన్ అంటే ఒక హెల్దీగా సభ్యులందరూ సమస్యలు మాట్లాడే అవకాశమే తప్ప ప్రతిపక్షం లేకుండా ఉన్నటువంటి అసెంబ్లీని చూస్తే ఒక ఎమ్మెల్యే ఎలా? నాకు నిజంగా అయితే అది అసెంబ్లీలా కనిపించడం లేదు. నేను ఎక్కడో డిగ్రీలో ఎంబీఏలో ఐఎం కలకట్టాలో ఎంబీఏలో చేసుకుంటే ఆ క్లాస్ రూమ్ ఎలాగుందో మళ్ళీ అదే నాకు గుర్తొస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రొఫెసర్ లాగా 1.5-2 గంటల సేపు రాజకీయం అంటే ఏంటి, ఎట్లా చేయాలి, సమస్యలు ఎట్లా ఉంటాయి, సమస్యను ఎట్లా పరిష్కరించాలి, సంపద ఎట్లా సృష్టించాలి, అన్నిటి మీద ఆయన దీర్ఘంగా ఒక 1.5-2 గంటలు ఆయన ఇస్తున్నటువంటి క్లాస్ చూస్తే అది మాకు శాసనసభలాగా అంటే మేము న్యాచురల్గా శాసనసభ అంటే ఏమనుకుంటాం, ప్రతిపక్షాలు ఉంటారు, తిట్టుకుంటారు, గోళ్ళు వేసుకుంటారు, కేకలు వేసుకుంటారు, అటువంటివి ఏమీ లేదు. హాయిగా ఒక మంచి, మేము సుమారు 80 మంది, 175 మందిలో 80 మంది కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం, అందరూ యువకులమే కొత్త ఎమ్మెల్యేలు ఉన్నాం. అందరికీ కూడా ఏదో చేద్దామన్న తపంతోనే ఈరోజు రాజకీయంలోకి వచ్చిన వాళ్ళం. అటువంటి వాళ్ళందరికీ ఈరోజు ఆ శాసనసభ చాలా అతి ముఖ్యమైనది, ఒక వర్క్షాప్లో ఉంది మాకు. అది అంత ఆహ్లాదంగా సమస్యలపైనే అసెంబ్లీలో చర్చించే సమయం వచ్చినటువంటి ఈ నేపథ్యంలో
11 మంది ఎమ్మెల్యేలతో ఉన్నటువంటి వైసీపీ ఈరోజు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి న్యాయస్థానం ఆశించడం, ఢిల్లీలో ధర్నా చేయడం, ఇవన్నీ పరిణామాలు ఏ విధంగా తీసుకోవాలి? ప్రతిపక్ష హోదా ఉంటేనే శాసనసభకు వస్తాము, లేకపోతే రాము అని కాదు కదా. శాసనసభకు రావడానికి అందరూ అర్హులే. 11 మంది, మీరు కూడా అందరితో పాటు సమానమే. మంత్రి పదవులు ఉంటాయి కానీ తక్కిన 175 మందికి కూడా అందరం శాసనసభల సభ్యులమే కాబట్టి మీరు కూడా అందరితో మీకు అడ్డేవి లేదు. అందరూ హ్యాపీగా మీరు కూడా రావచ్చు, మీ ఇష్టం వచ్చిన దగ్గర కూర్చోవచ్చు, మీరు కూడా కోచింగ్ చేయొచ్చు. ఈరోజు మేము ఉన్నాం, మేము ఎన్డీఏ పక్షంలో ఉన్న అందరమే, తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ సభ్యులందరమే కూడా కలిపి ఉన్నప్పటికీ కూడా మేము ప్రజల తరపున ప్రజా సమస్యలు మేము మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాం. అలా ప్రశ్నించే అవకాశం మీకు ఉంది, మీరు ఎందుకు ప్రశ్నించట్లేదు? కానీ ప్రతిపక్ష హోదా ఉంటేనే అసెంబ్లీలోకి వస్తాను, లేకపోతే అసెంబ్లీ బయట ఉండి అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ప్రజలకి వారి తాలూకు లోపాలను వివరిస్తాను. 49 రోజులు ప్రభుత్వం ఏర్పడినా కూడా ఇప్పటికి కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చాలనేటువంటి జగన్ చేస్తున్న వ్యాఖ్యలు ఏ విధంగా తీసుకు? చేతగాంతనం అండి. నేను భయం, అసెంబ్లీలోకి అడుగు పెడితే భయం ఏం చేస్తారో. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళు చేసిన రాక్షస పాలన చూశారు. ఇంతకుముందు వాళ్ళు ప్రతిపక్షంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వలేదు, మైక్ ఇవ్వలేదు. చాలా ఒక శాసనసభ సభ్యులుగా వాళ్ళని గౌరవించకపోగా తిరిగి అవమానం చేశారు. అక్కడ ఎవరెవరైతే బూతులు మాట్లాడారు, చెదారం మాట్లాడారు. అలా కాదు ఈరోజు శాసనసభ అంటే ఒక విద్యా వ్యవస్థలాగా ఉంది, ఒక కోవిల్లాగా ఉంది. అందరూ కూడా అప్పుడే అయిపోయిందా, గంటలు అప్పుడే టైం అయిపోయిందా అనిపిస్తుంది మాకు శాసనసభలో కూర్చుంటే. అటువంటిది మీకు ఈరోజు ప్రజలు మిమ్మల్ని ఎందుకున్నారు? 11 మంది అయినా ఎన్నుకున్నారు అంటే దేనికి ఎన్నుకున్నారు? ప్రజల తరపున మాట్లాడతారని. మీ సమస్యల మీద మాట్లాడి వచ్చి ప్రజల తరపున మాట్లాడే అవకాశం శాసనసభలో కదా మాట్లాడాలి. ఆ శాసనసభ మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు భయపడిపోయి రాలేక మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ఇదేం మీకు హోదా అయింది, మీరు శాసనసభ సభ్యుడిగా ఉన్నారు కాబట్టి వచ్చి మాట్లాడండి. మీకు మైక్ ఇస్తారు, మాట్లాడడానికి అవకాశం ఇస్తారు, మీరు ప్రశ్నించే సమస్యల మీద చర్చించే అవకాశం కూడా మాకు కలుగుతుంది. 5 ఏళ్ళు పరిపాలించేందుకు 151 మంది ఎమ్మెల్యేలు ఇచ్చిన 5 ఏళ్ల పాటు పరిపాలనలో వైఫల్యం ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితులు లేని నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తే తప్ప అసెంబ్లీలో అడుగుపెట్టేటువంటి పరిణామాలు లేవు జగన్. అంతే కదండి. ఆయన చేసిన 5 సంవత్సరాల కాలంలో 151 మంది ఎమ్మెల్యేలని గెలిపించి నిన్ను నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ నీకు రాజ్యాధికారం ఇస్తే నువ్వు చేసింది ఏంటి? రాష్ట్రాన్ని భ్రష్టు పెట్టించావు, సర్వనాశనం చేసావు. విద్యా వ్యవస్థలు, ఆరోగ్య వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసావు. ఈరోజు చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు లేకుండా చేసావు. ఆంధ్రప్రదేశ్లో ఒక్క కొత్త ఉద్యోగం లేదు. అటువంటిది అంత నిర్వీర్యం చేసే వ్యవస్థలన్నీ, ఉపాధి లేదు, ఎవరు కూలివాడు కూలి పని కూడా దొరకడం పరిస్థితి తీసుకొచ్చావు. ఈరోజు ఇదంతా ప్రజలు గమనిస్తున్నారు. మనం ఏం చేస్తున్నాం, మనకు అవకాశం ఇస్తున్నారు. శాసనసభ్యులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా మనకు అవకాశం ఇస్తున్నారు. ఇచ్చిన తర్వాత మనం చేసే పనిని చూస్తున్నారు. మనం చేసే పని వాళ్ళకి అనుగుణంగా చేస్తున్నామా, ప్రజా ఉపయోగకరంగా ఉందా లేదా చూస్తున్నారు. అలా చూశారు కాబట్టి 151 మందిలో ఈరోజు 11 మందిని మాత్రమే గెలిపించారని 140 మందిని పక్కన పెట్టారంటే అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడైనా మార్పు తెచ్చుకోండి, రండి ప్రజాసేవ చేద్దాం, కలిసి పని చేద్దాం, వచ్చి పని చేయండి మాతో కలిసి పనిచేసి ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం. మేము కూడా మీకు తోడుంటాం, రండి అసెంబ్లీకి. కూటమిలో భాగంగా ఈరోజు నామినేట్ పదవులు కావచ్చు, కార్పొరేట్ పదవుల విషయంలో 60-40 అంటే జనసేన టీడీపీ తాలూకు నిష్పత్తి కనిపిస్తుంది, బీజేపీకి 10% అంటున్నారు. మీకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నిష్పత్తిలో మీరు ఏమైనా ఎక్స్పెక్టేషన్ మించి కార్పొరేట్ పదవులు వస్తాయని భావిస్తున్నారా, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి పదవులతో సంతృప్తి? మాకు ఈ పదవుల మీద గట్రా ఏం లేదండి. అందరం ఒకటే. మాకు తెలిసిన ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కలిపి ఒకే పార్టీ ఎన్డీఏ శాసనసభ అధ్యక్షులు చంద్రబాబు. అంటే నిష్పత్తిని ఎందుకు బయట పెట్టాలి? ఎవరు నిష్పత్తులు ఇప్పటి వరకు ఏం చెప్పలేదు మాకు. 60-40 అన్నది ఈరోజు పార్టీ అనేది ఇంకా అది అంటే ఉన్న నాయకత్వానికి మనకు వాల్యూ ఇవ్వాలి. ఎక్కడైనా ఎవరెవరైతే కష్టపడ్డారో వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి. దానికోసం ఏదో మాట్లాడుతున్నారు తప్పించి ఇప్పుడు ఎక్కడగా లేదు. అది ఎవరు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, వాళ్ళు ముగ్గురు కలిసి ఏదైతే నిర్ణయిస్తారో మేము వాటికి కట్టుబడి ఉన్నాం. మేము ఎక్కడా కూడా 3 పార్టీల్లో మాకు ఎక్కడా ఎటువంటి డివియేషన్ లేదు. చూస్తే కనుక మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి మొదటి క్వశ్చన్ అవర్లో మాత్రం ఆ వైద్య ఆరోగ్యాన్ని ప్రాధాన్యత తీసుకున్నారు. ఎందుకంటే గత 5 ఏళ్లుగా వైద్యంపై మాత్రం గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా ఆరోగ్య శాఖ పూర్తిగా కూడా ప్రజలకు అందుబాటులో లేనటువంటి ఖరీదైన వైద్యంగా మారింది. మరోవైపు అసెంబ్లీ చూస్తే ఈరోజు ఒక ఫ్యాకల్టీగా
చంద్రబాబు నాయుడు స్టూడెంట్స్గా ఉన్నటువంటి అసెంబ్లీ ఆహ్లాదంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష హోదా కావాలని 11 మంది ఎమ్మెల్యేలని ప్రజాక్షేత్రంలో వైసీపీకి ఇస్తే తమకు ప్రతిపక్ష హోదా వస్తేనే అసెంబ్లీకి వస్తాను చేతకాని మాటలు మాత్రం చాలా తప్పుపడుతున్నారు. మరోవైపు అసెంబ్లీకి వచ్చి తమకున్నటువంటి సమస్యలపై మాత్రం మాట్లాడితే సమాధానం ఇచ్చేందుకు ఈ కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మరోవైపు ఏవైతే కార్పొరేట్ పదవుల విషయంలో మాత్రం బీజేపీ, జనసేన, టీడీపీ అన్నటువంటి భేదం లేకుండా కేవలం ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎవరైతే కష్టపడిన వారు ఉన్నారో వారందరికీ కూడా పదవులు ఏవిచ్చినా కూడా చేసేందుకు మనం సిద్ధంగానో మాది మాత్రం ఎన్డీఏ కూటమి అన్నటువంటి విషయం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తించి ఈరోజు 164 స్థానాలను గెలిపించి ఈరోజు అసెంబ్లీలో రాష్ట్రంలో 5 ఏళ్ళు భ్రష్టు పడిపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ఈ 164 మంది కూడా కట్టుబడి ఉన్నారని ఈశ్వర స్పష్టం చేస్తున్నారు. వీడియో రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.